మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అంబాజీపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అంబాజీపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు బైండ్ల రాజ్ కుమార్ నోట్బుక్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని అన్ని వసతులు ఉన్నాయని, కానీ నోట్బుక్స్ మాత్రం విద్యార్థులు కొంటున్నారని తెలుసుకుని విద్యార్థులందరికీ తమ వంతు సహాయంగా నోట్బుక్స్ లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అంబాజీపేట గ్రామ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీకి ముందుకు రావడం పట్ల రాజ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సానా బాలకిషన్, సానా లక్ష్మణ్, కాపు సాయిలు, సుంకరి చంద్రంగౌడ్, కాపర్తి శ్రీనివాస్, బైండ్ల దశరథం, చాకలి సిద్దిరాములు, యువజన నాయకులు సానా మోహన్, ఎండి రషీద్, రంజిత్, ప్రసాద్, రామ్, మహేష్, సంతోష్, పాఠశాల హెచ్ఎం అన్నపూర్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ మన విలేజ్లో మాత్రము స్ట్రెంత్ పెరగాలి, తగ్గద్దు. ఎందుకంటే ఇప్పుడు మనకు డెస్క్లు వచ్చినాయి, అవి 66 మెంబర్స్కి వచ్చినాయి. కానీ ఇప్పుడున్న స్ట్రెంత్ 44 అయ్యాయి. ఈ గురుకులాలు పోవడము ప్రతి ఇయర్ కూడా మోడల్ స్కూల్కి మాత్రం చాలా మంది పిల్లలకు వస్తుంది. ఇక్కడ నుండి ఇంతకుముందు 11 మెంబర్స్, అంతకుముందు 10 మెంబర్స్, 9 మెంబర్స్కి ఇచ్చేది. లాస్ట్ టైం మాత్రం 8 మెంబర్స్ కాబట్టి 2 మెంబర్స్కి వచ్చింది. గురుకులాలు కూడా వెళ్ళడం జరిగింది. లాస్ట్ ఇప్పుడైతే 44 మెంబర్స్ అయ్యారు. ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ జరగడానికి మన విలేజ్లో స్కూల్ ఎక్కువ మంచి ఇంకా డెవలప్ కావడానికి, టీచర్లు ఎక్కువ రావాలంటే పిల్లలు స్ట్రెంత్ ఉండాలి. కాబట్టి యూత్ వాళ్ళందరూ కూడా ప్రతి పిల్లలు కూడా మన స్కూల్లో జాయిన్ చేయడానికి మీకు సహకారం ఉంటే ఖచ్చితంగా ఇంకా పిల్లల స్ట్రెంత్ పెరుగుతూ కూడా మన ఫెసిలిటీస్ అనేవి చాలా వస్తుంటాయి. గవర్నమెంట్ నుంచి కానీ మన విలేజ్ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సర్పంచ్ పాఠశాల పట్టణ విలేజ్లో నేను టీచర్గా పనిచేసిన, ఇదే స్కూల్లో వాలంటీర్గా టీచర్గా పనిచేసిన. ఇద్దరు స్టూడెంట్లు ఉన్న స్టూడెంట్లు రాజ్ కుమార్ అండ్ మోహన్ గారు ఇదే స్కూల్లో నేను వాళ్ళకి చదువు చెప్పినటువంటి ఒక ఉపాధ్యాయునిగా పనిచేసిన. అందుకోసం అని మీకు ఏం చెప్పేదనేది ఇష్టానుసారంగా చదువుకో కాబట్టి కష్టంగా కాకుండా ఇష్టానుగా చదువుకొని ఈ స్థాయికి వచ్చి ఈ విధంగా రాజ్ కుమార్ ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారో ఆ విధంగా మీరు కూడా హెల్ప్ చేయాలి. బట్ ఇంకోటి ఏంటంటే ఉద్యోగం, వాళ్ళు కలెక్టర్ కావచ్చు, వాళ్ళు పోలీసు కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఇట్లాంటి పైకి వచ్చేటటువంటి ఆలోచన మీద ఉండాలి. మంచి చదవాలి. ఏదో వాడు పోతున్నాడే, వాడి ఇంటర్వ్యూ పోతున్నా, వీడు అవి కాదు. మంచి దారిలో పోవాలి, మంచి రూట్లో పోవాలి, మంచి చదవాలి. చెప్పినటువంటి లెసన్ అయితే ఉందో అది మనసులో పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ చిన్న సమావేశానికి ముగిస్తూ అందరికీ నాకు ధన్యవాదాలు. ఆయన చేయాలనుకున్నాం, అది మరి ఫౌండేషన్ అనుకున్నాం. ఆయనకు మోహన్ గారికి, మన మిత్రులందరికీ, నా పిల్లలందరికీ నా యొక్క మనస్సుమంది. ఈనాడు ఏదైతే మన గ్రామ పాఠశాలలో ఏదైతే ఇది ఇంతకుముందు అప్పుడప్పుడు జరిగి ఉండే, ఈ మధ్యలో మర్చిపోయినట్టు అయిపోయింది. మరి ఈనాడు గవర్నమెంట్లోనే స్కూళ్ళు ఏదైతే గవర్నమెంట్లోనే పిల్లలకు చదువు రాదనేది మన ఊళ్ళలో కూడా అయిపోయింది. ఏమైనా ప్రైవేట్ స్కూల్లో పంపాలి, ప్రైవేట్ స్కూల్లో పోతే అది వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కాదు, ఇంతకుముందు చదివిన వాళ్ళు వాళ్ళంతా ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలలో పోయిన వాళ్ళంతా గవర్నమెంట్లో 90%, 30% పోయినారు. మరి ఈనాడు అందరికీ ఏదైతే ఇళ్ళ రాదు అనేది అది తీసేసి మన గ్రామంలో ఏదైతే ఉన్నదో మరి కొంచెం మన అందరం గ్రామంలో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు మనం కలిసి గుడి మీద ఉన్నా కానీ బడి మీద లేదు. మనందరికి గుడి మీద ఎంతో చేస్తున్నాం, మరి బడి మీద కూడా శ్రద్ధ లేక కొంచెం ఏమవుతుందంటే అది ఆడనే చదువుకుంటే ఇట్నే చదువుకుంటే ఏం వస్తుందేనని విడిచిపెట్టి ఈనాడైతే తల్లిదండ్రులు ఎవరైనా తల్లిదండ్రులు కానీ గ్రామంలో కానీ మరి వారి పిల్లల తల్లిదండ్రులను చూసి మరి స్కూల్ ఉన్నది, అకామిడేషన్ ఉన్నది. మన పోయినసారి కూడా మనకు స్కూల్ కావాల్సినంత కన్స్ట్రక్షన్ ఉన్నది, మంచిగానే ఉన్నది. స్ట్రెంత్ ఇంత ఏమవుతుందంటే 7th క్లాస్ పోయి 5th క్లాస్ ఇంకా రన్నాను ఇంకేమవుతుందో ఏమో అట్లా అవుతుంది. అటువంటిది మరి కాకుండా మరి అందరం ఇప్పుడు రాజ్ కుమార్ కానీ మన అందరం ఇంకా ఎవరైనా కోఆపరేషన్ యూత్ అంతా కలిసి మళ్ళీ ఏదైనా మన పిల్లలు చేస్తే మళ్ళీ 7th క్లాస్ లేకుండా పోకుండా లేకుంటే ఇంకేమన్నా ఇంగ్లీష్ మీడియమా పక్క ఏదైనా మండలంలో తెలుసుకొని మరి వచ్చే సంవత్సరం వరకైనా స్ట్రెంత్ పెంచి మళ్ళీ ఏదైనా మన స్కూల్కి అకామిడేషన్ చేసి టీవీ కానీ ఇది కానీ ఇక్కడ దొరకకుండా ప్రభుత్వం వచ్చే దానిలో చూసి కనీసం మనం తల్లిదండ్రులు ఎవరైతే ఒక నెలకోసారి మీటింగ్ అన్న పెట్టి మన పిల్లలను చదివించుకోవాలని నా కోరిక. మళ్ళీ ఇంకోటి ఏమైతుందంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎట్లుంటాయంటే గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే క్వాలిఫైడ్ టీచర్స్ కూడా చెప్పడానికి ప్రైవేట్ కంటే గవర్నమెంట్లో చెప్పేటోళ్ళే బాగుంటుంది. ఇప్పుడు హాస్పిటల్లో కానీ
స్కూళ్ళలో కానీ ప్రైవేట్ కంటే గవర్నమెంట్ వాళ్ళు బాగా చదివి ఉంటారు, బాగా ఆర్థైన వాళ్ళు ఉంటారు. మనకి ఏమంటే ఆడాయన వస్తుంది అని అది నమ్మకం తీసేసుకుని మరి చాలా వరకు ఇంకేదన్నా కోఆపరేషన్ చేసి ఒక ప్రైవేట్లో మనం పెట్టి మన స్కూల్ మన ఊరిదే కొంచెం స్ట్రెంత్ ఒకప్పుడు చేసాం 5 ఉంటే 7 పెట్టి అప్పుడు ఒక 7th క్లాస్ అని నడిపినాం. మరి ఇట్లనే ఇప్పుడు కూడా అందరం కలిసి ఏదైనా చేస్తే మరి అకామిడేషన్ నడిపేయాలని కోరి నేను ఇచ్చిన స్కూల్స్లో వాళ్ళందరూ వాళ్ళు తెచ్చుకోవాల్సింది నోట్ బుక్స్, ఇంకొకటి వర్క్ బుక్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు మనకు ఇన్ని రోజులు ప్రైవేట్ స్కూల్స్లో మాత్రమే ఉంటుండే వర్క్ బుక్స్ అనేవి. ఎందుకంటే లెసన్ అయిన తర్వాత వాళ్ళకి నార్మల్గా మనం నోట్బుక్లో ఇచ్చే హోంవర్క్ కాకుండా లెసన్కి రిలేటెడ్గా వర్క్ షీట్స్ ఉంటాయి. అవి మామూలుగా ప్రైవేట్ వాళ్ళు మాత్రమే వాళ్ళ ఎవ్రీ స్కూల్కు సపరేట్గా వాళ్ళు పంపిస్తారు, ఆ ప్రాక్టీస్ చేస్తారు. లాస్ట్ 2 ఇయర్స్ నుండి గవర్నమెంట్ స్కూల్స్కి కూడా వర్క్ బుక్స్ వస్తున్నాయి. టెక్స్ట్ బుక్లో ఏ లెసన్ అయితే ఉందో ఒక్కొక్క మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఒక లెసన్ అనేది కరెక్ట్గా ఒక 10 రోజులు అంతకన్నా ఎక్కువనే చెప్పాల్సింది. అంటే రోజుకు ఇంత ఒక 10 లైన్ల కన్నా ఎక్కువ చెప్పకూడదు. అంటే మన దగ్గర ప్రైమరీ పిల్లలు అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ అంతే ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ పవర్ అంతే ఉంటుంది. అంటే వాళ్ళ బ్రెయిన్ పవర్కి మించి చెప్పకూడదు. మేము ఆ గైడ్లైన్స్ మించి దాటొద్దు. నిజానికి పిల్లలు కూడా అంతే, మేము కొంచెం తొందరపడి చెప్పాలని చూస్తే వాళ్ళకి అర్థం కాదు, అర్థమైనా తొందరగా మర్చిపోతారు. ఇప్పుడు ఏ విషయమైనా కూడా ఒక 6 అవర్స్ దాటిందంటే పిల్లలు సగం విషయం మర్చిపోతారు. ఒక 6 గంటలు దాటిందంటే 50% వాళ్ళ మెమొరీల నుండి పోతుంది. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదివితే మాత్రమే ఈరోజు క్లాస్ జరిగిన దానికి ఏమన్నా ఉపయోగం ఉంటుంది. ఆ ఉద్దేశంతో వర్క్ షీట్స్ కూడా ఇస్తున్నారు. ఈ నోట్బుక్స్ నిజంగానే చాలా వరకు పేరెంట్స్ అందరికీ ఇస్తున్నారు. కాకపోతే అయిపోతాయి ఖచ్చితంగా. అయిపోయిన వెంటనే కొనియాలంటే తల్లిదండ్రులకు బాగా ఇబ్బంది పడే పేరెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ కల్పించగలిగినా కూడా, వాళ్ళు ఫీజులు కట్టగలిగినా కూడా మన స్కూల్ మీద నమ్మకంతో ఇక మన ఊర్లోనే ఉంది, పిల్లలు సేఫ్గా ఉంటారు, మంచిగానే చదువుతున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడికి పంపుతున్నారు. ఆ పిల్లలు పేరెంట్స్కి తెలుసు వాళ్ళు మంచిగానే చదువుతున్నారు, అన్నిట్లలో ఉంటారు. కానీ మన స్కూల్ విషయానికి వచ్చేసరికి ఎవరైనా బయట పోయే వాళ్ళు కూడా ఒక విషయం అంటారు, బాగా గోల్ ఉంది, బాగా అల్లరి చేస్తారని. ఆ విషయంలో వీళ్ళకి ఆ ఫ్రీడమ్ దొరుకుతుందండి. అది అల్లరే మాకు కూడా హెడేకే, పొద్దున్న నుండి సాయంత్రం వరకు వీళ్ళ గోళలో అల్లరిలో ఉండాలని. మొత్తం కలిపి ఎంత ఉందో ఆ రోజు మా ఒక్క క్లాస్లో స్ట్రెంత్ ఉండేది మేము చదువుకునే టైంలో. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎక్కువైనాయి కాబట్టి చాలామంది ఉన్నా లేకుండా ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు. మరి వాళ్ళు లేని పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కూల్కి పంపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకు ఎంతో కొంత సహాయం చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఈ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చదువుకునే పిల్లలు చాలామందికి పేరెంట్స్ అందరూ ఏదో రోజు కూలి పని చేసుకొని చేసేవాళ్ళే తప్ప అంతకంటే ఏం లేదు. వాళ్ళందుకు మా సహాయం కింద చిన్నగా ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే పిల్లలు కూడా చాలామంది వీళ్ళందరూ మంచి చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని. నెక్స్ట్ టైం ఇక్కడ 5th క్లాస్లో ఉన్న పిల్లలు మొన్న మేడం అడిగాము, 4 మెంబర్స్ మోడల్ స్కూల్లో చెప్తే 2 సీట్ వచ్చిందంట, 2 గురుకులంలో వచ్చిందంట. నెక్స్ట్ టైం రాసే వాళ్ళు 5th క్లాస్లో మొత్తం ఎంతమంది రాస్తే అంతమందికి సీటు రావాలి కంపల్సరీ. అంతప్పుడు మన మేడం వాళ్ళు కూడా వాళ్ళకు హెల్ప్ చేస్తారు. పిల్లలు అంతే కొద్ది కష్టపడి చదువుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఏమున్న ప్రజలందరికీ చిరుమెట్టు దశలు దాటిన తర్వాత పెద్దగైన తర్వాత మనం చేయలేదు. ఏదున్నా నర్సరీ నుంచి 10th వరకు ఇవ్వాల్సినట్టుగా వాళ్ళ కూతుర్ని అంత డబ్బు అంత ఎంప్లాయీ ఇద్దరు అయినప్పటికీ కూడా వాళ్ళు అతి కష్టాలతో డబ్బు పెట్టినా కూడా చదువు చెప్పియని పరిస్థితిలో వాళ్ళ కూతుర్ని అంత కష్టంగా ఇక్కడ స్కూల్లో చేసి అంత బాధపడుతుంది టీచర్. అంటే మనం ఊళ్ళో మన ముందు మన పిల్లల ముందు మనం అప్పుడప్పుడు కొంచెం సహాయం అయినంత వరకు అని చెప్తుంది. ఇట్లా మనకు ముందుకు వచ్చి తలా ఒకటి మా ఊళ్ళో మన పిల్లలకు తలా ఒకరు ముందుకు వచ్చినప్పుడు ఇట్లా తీసుకుంటూ పిల్లలు కూడా ఒకటి మీకు ఇప్పుడు తెలియదు టీచర్ చెప్పిన విషయాలు మంచిగా చదువుకొని మంచిగా విన్నట్లయితే ఇప్పుడు నేను కూడా 10th క్లాస్ చదివినప్పుడు నేను కూడా అశ్రద్ధ చేసి ఇంత ఆలోచన ఉండేది మనకు. మన సోదరులను చూస్తే నాకు ఇప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది. హైకోర్టు లాయర్లు ఉన్నారు, జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు, హెడ్ మాస్టర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, రకరకాల డిపార్ట్మెంట్లలో అందరూ ఉన్నారు. నేను తిరిగి గ్రామం లోపల ఇట్లా అంటే నా నిర్లక్ష్యం. అప్పుడు ఇట్లనే మీకు మీ దశ మేము కూడా చిన్న ఉన్నప్పుడు చెప్తే మాకు కూడా కానీ అప్పటికిప్పుడు మీరు పిల్లలు చూసిన